అగ్రరాజ్యం రోజురోజుకు ప్రమాదంలో పడిపోతుంది. భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతూ అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలను భయపెడుతున్న వేళ అమెరికాకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. న్యూయార్క్, బాల్టిమోర్, నార్ఫోక్ వంటి నగరాలు వేగంగా కుంగిపోతున్నాయి. ఉపగ్రహ డేటా, జీపీఎస్ సెన్సార్లను ఉపయోగించి వర్జీనియా టెక్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. గత 25 ఏళ్లలో దాదాపు 3 మీటర్లు కుంగిపోయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా 2007 నుంచి 2020 మధ్య తూర్పు తీర ప్రాంతాలు 1 నుంచి 2 మిల్లీమీటర్ల భూమి కుంగిపోయింది. ఇది చాలా స్వల్పమే అయినప్పటికీ పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఈ ముప్పు పెద్దదిగానే భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల సదుపాయాలు, కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. ఇప్పటికే నగరాల కుంగుబాటు కారణంగా 8.97 లక్షల నిర్మాణాలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మరోవైపు భూమి కుంగిపోయి ఉప్పు నీరు చొచ్చుకురావడం, భూక్షీణత వల్ల అడవులు దెబ్బతింటాయని, వన్యప్రాణులపై ప్రభావం పడడంతో పాటు మానవ నిర్మాణాలకు ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అడవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు వంటివి ప్రభావితమవుతాయని, వరదలు, తీర ప్రాంత ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే డెలావర్, మేరీల్యాండ్, దక్షిణ కరోలినా, జార్జియాలలో కుంగుబాటు ముప్పు మరింత ఎక్కువగా ఉందని వివరించారు.